టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీమఠంలో సినీ నటుడు శివరాజ్ కుమార్. నిబంధనలు ఉల్లంఘించిన 13 ఇసుక లారీలను సీజ్ చేసిన ములుగు జిల్లా ఏజెన్సీ పోలీసులు. ఎంవి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం. ప్రాతికేయుల సమావేశాన్ని నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నజీర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల వద్దకు వెళ్లాలంటే 10 నుంచి 12 రోజులు పడుతుంది. రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే భగవాన్ బాలసాయిబాబా దేవాలయంలో శివరాత్రి వేడుకలు. కర్నూలు నగరంలోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా మందిరం శ్రీనిలయం నందు మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భగవాన్ శ్రీ బాలసాయిబాబా ట్రస్టీ రామారావు పర్యవేక్షకులు ఇందిర తెలిపారు. ఈరోజు శ్రీనిలయంలో ఏర్పాట్లను ఇందిర వివరించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఇందిర మాట్లాడుతూ భగవాన్ శ్రీ బాలసాయిబాబా మందిరం శ్రీనిలయం నందు మహాశివరాత్రి సందర్భంగా స్వర్ణ భైరవ రుద్రాభిషేకం, రుద్రహోమం, కళ్యాణ మహోత్సవ కార్యక్రమంతో పాటు భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారి అభిషేకం, శ్రీచక్ర అర్చన జరుగుతుందని, విశేషంగా లింగోద్భవ సమయాన మహాలింగార్చన జరుగుతుందని ఇందిర చెప్పారు. కళ్యాణంలో పాల్గొనేవారు పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె తెలిపారు. ఓకే మేడం. ఓం శ్రీ బాలసాయిరామ్. మనం కర్నూలు నందున్న భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి ఆశ్రమం శ్రీనిలయం కర్నూలు మహాశివరాత్రి వేడుకలు మనం ప్రతి ఇయర్ చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈసారి అలాగే ప్రతిసారి జరుపుకునేటట్టు ఈ సంవత్సరం కూడా మనము కొత్త విధంగా స్వర్ణ కాల భైరవ రుద్రాభిషేకము, తర్వాత రుద్రహోమము, కళ్యాణోత్సవం జరుపుకుంటామండి. విశేషంగా ఏంటంటే స్వామివారి పొద్దున్న నుంచి కార్యక్రమాలు 7 గంటల నుంచి పొద్దున స్వామివారికి బాలసాయిబాబా గారికి అభిషేకం జరుగుతుంది. అలాగే శ్రీచక్రం కూడా ఇక్కడ స్థాపించబడింది. అమ్మవారికి కూడా శ్రీచక్రం, అభిషేకము, కుంకుమార్చన అన్నీ జరుగుతాయి. అది పొద్దున కార్యక్రమము. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 వరకు మనకి అన్ని కార్యక్రమాలు జరుగుతాయండి. 6 గంటల నుంచి 8 గంటల వరకు అన్ని కలశ స్థాపనలు, స్వర్ణకాల భైరవుడి యంత్ర స్థాపనలు జరుగుతాయి. 8:30 నుంచి రాత్రి లింగోద్భవం సమయం వరకు మనకి అభిషేకాలు, రుద్రాభిషేకాలు అన్నమాట, మన్యపూర్వక రుద్రాభిషేకాలు అన్నీ జరుగుతాయండి. ఎవరెవరైతే వస్తారో, ఎంతమంది వచ్చినా అందరి చేత మనం అభిషేకం అన్నీ చేయించబడతాము. అన్నీ ఇక్కడే మనం ట్రస్ట్ వారే ఏర్పాటు చేస్తారండి. తర్వాత హోమం జరుగుతుందండి. 12:30 వరకు అభిషేకం జరిగిన తర్వాత లింగోద్భవం వరకు తర్వాత రుద్ర హోమం జరుగుతుంది. అందరి ఆరోగ్యాలు బాగుండాలి అని మనము సర్వలోకం అందరికీ మంచి జరగాలి అనే ఆశతో మనం ఈ రుద్రహోమం జరుపుతామండి. తర్వాత 1:30 నుంచి 3:30 వరకు శివపార్వతుల కళ్యాణం. దీంట్లో స్పెషల్గా ఈసారి ఏం చేశామంటే, మనకి చాలామంది పెళ్లి కాని వాళ్ళు, తర్వాత ఎన్నో బాధలతో ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది లేకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా ఈసారి కళ్యాణంలో అలా పాల్గొంటే వాళ్ళకి మంచి జరుగుతుంది.
కళ్యాణం జరగని వాళ్ళకి ఫిక్స్ అవుతాయి అనే నమ్మకంతో వాళ్ళని ఖచ్చితంగా చాలామంది రిజిస్టర్ చేసుకున్నారండి పేర్లు. వాళ్ళతో మనము వాళ్ళ ఇంటి నుంచే పసుపు, కుంకుమ, అక్షింతలు, మంగళకరమైన వస్తువులన్నీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని రావాలండి. అక్కడ 1:30 నుంచి 3:30 వరకు కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణం అయిన తర్వాత మహాపూర్ణావతి ఉంటుంది. తర్వాత మనము ప్రసాదము అందరికీ వితరణ చేస్తాము. దాంతో మన మహాశివరాత్రి వేడుకలు జాగరణతో స్వామి దయతో అందరికీ బాగా జరగాల అని కోరుకుంటూ ఓం శ్రీ బాలసేర. పెద్దపల్లి జిల్లా స్థానిక గోదార్కని ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్లో మాజీ కార్పొరేటర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరియు మీడియా మిత్రుల సోదరులందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను రామగుండం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అబ్దుల్ గఫూర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మా మైనార్టీలకు ఎంతో భరోసాగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి మేమందరం కూడా కలిసి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ షానవాజ్ హుసేన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని 2 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. 4 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడంతో మిగతా రూపాయలు కూడా అతి త్వరలో వస్తాయి. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా మైనార్టీ పక్షాన ఎంతో ఉన్నాయి. ఇక ముందు చేస్తారని చెప్పని వాళ్ళు ఆ వాగ్దానం చేయడం జరిగింది. ప్రత్యేకంగా మా మైనార్టీ సెల్ పక్షాన మేమందరం కూడా వారికి రుణపడి ఉన్నాము. మా మైనార్టీ సెల్ యొక్క మా మైనార్టీల గుండె. నమస్కారం. మరియు నా ముందున్న పాత్రికేయుల మిత్రులకి, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, నా సోదర సమానులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీకి మొట్టమొదటి గౌరవనీయులు మన అన్న ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మొదటగా 26వ తారీఖు 26/7/2024 ఖబరస్థాన్ శ్మశాన వాటికకు బౌండరీ వాల్ శాంక్షన్ చేయించినారు. దీనికి కృతజ్ఞతగా తెలియజేస్తూ, మునుపెన్నడు 10 సంవత్సరాల కాలం నుండి గత పాలకులు ఏ రోజు కూడా మైనార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికి అన్న వచ్చిన తర్వాత 4 నెలలకి 5 నెలలకే ఇమీడియట్గా ఖబరస్థాన్ది తను వాగ్దానం చేసిన విధంగా ఖబరస్థాన్కు మొట్టమొదటిసారిగా శాంక్షన్ చేయించినాడు. 4,13,00,000. ఈ ఘనత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్న గారికి. నెక్స్ట్, గోదావరిఖంలో ఆల్రెడీ ఫంక్షన్ హాల్ ఇంతకుముందే గత పాలకులప్పుడు శాంక్షన్ అయింది. కానీ దానికి ఎలాంటి దాని ఏమంటారు డెవలప్మెంట్ ఏం లేదు. అయినా కూడా దాన్ని పరిణులు తీసుకొని అన్నగారు దాని శాంక్షన్ మళ్ళీ దానికి బడ్జెట్ శాంక్షన్ చేసే విధంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు రామగుండంలో 2 కోట్లతోని ఫంక్షన్ హాల్ నిర్మించబడుతుంది. అన్నగారు మొట్టమొదట వాగ్దానం చేసిన విధంగా మైనార్టీ పక్షాన ఆయన చేసిన కార్యక్రమం రామగుండంలో 2 కోట్ల నిర్మించబడుతుంది. నెక్స్ట్, మన ఖబరస్థాన్ 4 ఇంక్ లైన్ వాటర్ సప్లై అనేది ఇంతమంది మైనార్టీ దగ్గర 24,000 మంది ఓటర్లు ఉన్న గోదావరి ఖనిలో ప్రతి సంవత్సరం 2 సార్లు అక్కడ ఈద్గాకి వెళ్తాం. ఖబరస్థాన్కి రెగ్యులర్గా ఖబరస్థాన్ ఎవరైనా కూడా 4 ఇంక్ లైన్లోనే జరపబడుతుంది. అలాంటి దానికి నీళ్ళ సప్లై ఇంతవరకు లేదు. 15-20 సంవత్సరాల నుంచి నీళ్ళ సప్లై లేదు. మనం నీళ్ళు అక్కడికి తీసుకెళ్ళడమే, అక్కడిదక్కడనే మనం ఏం చేసుకోవడం తప్ప వచ్చి ఎవ్వరు కూడా అడిగిన దాఖలా లేదు. పాలకులు మైనార్టీకి ఏమో చేశారు గత పాలకులు అని అన్నారు. కానీ ఇప్పుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఒత్తిడితోనే ఇమీడియట్గా అక్కడ వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్ అక్కడికి వెళ్తే శ్మశానం రాత్రిపూట ఎవరైనా చనిపోయి తీసుకెళ్తే సెల్ ఫోన్ లైట్లతోని కార్యక్రమం చేసేవాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే మొత్తం స్ట్రీట్ లైట్స్ పెట్టించడం జరిగింది. ఈద్గా డెవలప్మెంట్ కూడా ఆయన వాగ్దానం చేసిన విధంగా ఈద్గా డెవలప్మెంట్ కూడా
సాగుతున్నది. దాని మీద కూడా పూర్తిగా ఒక 6 నెలలు 5 నెలల లోపు దానికి కూడా పూర్తి కార్యక్రమం చేయడం జరిగింది. ఇక అన్ని దీని జీవో కాపీలు దీనికి సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశాం. మెగా డిఎస్సి దస్త్రంపై సంతకం చేశాం. ప్రతి నెల 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నాం. విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేస్తాం. బీసీ వర్గాలు సమాజానికి వెన్నెముక. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు. స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలని మా ఆకాంక్ష అని తెలిపారు. Ensure food security for the underprivileged. We have strengthened the public distribution system and also revived 204 Anna canteens offering nutritious meals at a nominal price of ₹5, leaving no one hungry. With a focus on education, social security and economic empowerment of weaker sections of communities, we are implementing pre-matric and post-matric scholarship for SC, ST, BC and minority students. We have revived economic support schemes for SC, ST, BC and minorities by allocating ₹2,000 crores with a special focus on encouraging entrepreneurship and income generation activities. We are providing free power up to 200 units for SC and ST households. For the categorization of SCs, the government has constituted a one-man commission to determine the modalities of categorization. Our government is committed to the overall socio-economic development of 27.39 lakh scheduled tribes, including 4.93 lakh particularly vulnerable tribal groups. This is being achieved by implementing welfare and developmental activities in different sectoral domains like education, health, infrastructure, livelihoods, skill development and self-employment of tribals in ITDA areas. Backward classes are the backbone of society and our government is committed to their economic, social and political empowerment. To uplift BC communities, we have implemented several key initiatives, including the establishment of Swarnakara Corporation, releasing ₹896 crores to different corporations for income generating activities. Additionally, we have passed a resolution to provide 33% reservations for BCs in the State Assembly, which has been forwarded to the Government of India. జన్యామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే తాట తీస్తానని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఏ ఒక్కటి మర్చిపోము, అన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు అరిగోసపడుతున్నారు. నీళ్లు లేక పంటలు అన్ని ఎండిపోతున్నాయి. రైతులు కేసీఆర్ని గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నారు. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు వచ్చాయి, రాష్ట్రంలో రైతులు అంటున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నా మీద శత్రుత్వం పెట్టుకున్నారు వాళ్ళు కూడా. ఎన్నో కేసులు నా మీద పెట్టే ప్రయత్నం చేశారు. అన్ని కూడా ఆపించారు. ఇలా ఉష్కంతం పోతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. నేను చెడ్డాలు కట్టాను, దేవాలయ నీళ్ళు యశవంతపురం వాటి మీద వదిలిపెట్టాను. ఎన్నడూ కూడా బోర్ల బాయిల నీళ్ళకు కానీ రైతులకు ఇబ్బంది కాకుండా కాపాడాను. ఈరోజు ఇక్కడ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఏం చేస్తారు? రైతుల పక్క ఇబ్బంది పడతారు. కానీ ఇలా దయాకర్ కానీ రవి కానీ వాళ్ళు ఏం కోరుతారు? మా ఉష్కంతా పోతే మరి మళ్ళీ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. బాయిలలో బోర్లు నీళ్ళు ఉన్నాయి. ఏముంటే డాక్టర్తో తోలా కానీ బయట నుంచి డాక్టర్ వచ్చి వాటి తోడడం పద్ధతి కాదని బాధంతా కాగితం
పర్మిషన్ ఇచ్చిన కారణం ఎంఆర్ఓ దగ్గర పోయి ఎస్ఐ గారి దగ్గర పోయి చూపెట్టారు. ఈ పర్మిషన్ తప్పున్నది, ఎప్పుడో ఇచ్చిన పర్మిషన్ పట్టుకుని పోతాడు అంటే ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి ఆ డేట్ మారుస్తారు, వాళ్ళ ముందంటే డేట్ మారుస్తారు. ఇదేం పద్ధతి అంటే పోయి ట్రాక్టర్ తీసుకెళ్ళిపోయి గ్రామ పంచాయతీ ముందర పెడితే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు, డైరెక్టర్ మీద, రవి మీద. ఎంత అన్యాయం అని చెప్పండి. దీన్ని మేము ఇంతవరకైనా వదిలిపెట్టేది లేదు. దీని వెనుక సిఐ గారు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ గా సిఐ గారు పనిచేస్తాడు, తీసుకుపోతాడు. తొర్రూరు మండలం అంతా వెళ్ళిపోతారు. అంతా కూడా వీళ్ళ ఆర్గనైజేషన్, వీళ్ళు మొత్తం తోపు మీదనే ఉన్నారు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎట్లా సంపాదించాలి, ఇది ఉంటుందో ప్రజలు ఎక్కడన్నా పోని, రైతులు ఎక్కడన్నా పోని. మరి ఎండిపోతానన్న సోయిపులు ఉండదు కానీ మిర్చి రేటు కూడా మొత్తం పడిపోయింది. రైతులు కష్టపడి పండించిన పంట కూడా ఎండిపోతారు. ఎవరు కూడా పట్టించుకునే నాదు లేదు. పక్కన ఉన్న ప్రాజెక్టు కూడా కూలిపోయింది, ఆశలు లేదు. వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, మళ్ళీ ఉల్టా మాట్లాడతారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఏం జరిగింది? ఎక్కడ నిండిపోయినాయా? కరెంటు నాకు ఇబ్బంది పడ్డదా? రైతు బంధం టక నాటే ముట్టుబడింది. ఇవన్నీ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. మీ స్కీమ్స్ మీరు ఎందుకు చెప్తలేదు అంటలేదు. మీ స్కీమ్స్ అట్టని పేలేయాలి. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ మీరు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేవు, రైతులకు పెట్టుబడి వస్తలేదు, ఒక పక్కన యూరియా బస్తాలు దొరుకుతలేవు. ఏది కూడా గందరగోళ. పండించిన పంట కూడా గిట్టుబాటు ధర వస్తలేదండి. మిర్చి రేటు మొత్తం పడిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వీటి మీద మీకు సోయి లేదు. ఈరోజు ఒక కేసు ఏంటండి, దయాకర్ కానీ, రవి కానీ ఏం చేశారు చెప్పండి. ఇక్కడి నుంచి నేను 5 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్లో ఉన్న ఈ స్థానిక కాంట్రాక్టర్లకు, ఓన్లీ దేవాదాయ కాంట్రాక్టర్లకు, వేరే కాంట్రాక్టర్లకు కూడా చెప్పేది. దేవాదాయ కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా ట్రాక్టర్లతో తోలాలి. ఎవరైనా ఇల్లు మందులు భూపాల్పల్లి నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితులను ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టిన జయశంకర్. భూపాల్పల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే Okay. Number wait, 1 minute. So, we shifted his body to area hospital, Bhopalpalli, and immediately మన పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 117 ఇన్ క్రైమ్ నెంబర్ 117/225 అండర్ సెక్షన్ 191 సబ్సెక్షన్ 2, 191 సబ్సెక్షన్ 3, 61 సబ్సెక్షన్ 2, 126 సబ్సెక్షన్ 2, 103 subsection 1, read with 190 BNS in Bhopalpalli police station.
ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇమీడియట్లీ వి ఫార్మ్ స్పెషల్ టీమ్స్, తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిసిటీవీ ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్, తర్వాత ప్రాపర్గా ఇంట్రొడక్షన్ చేసి మేము టోటల్ 10 యాక్యూస్కి ఇన్వాల్వ్ ఉన్నాడు. A7 రేణుకుంట్ల సంబయ్య 5 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. ఈ అందరూ 7 అక్యూజ్ లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రేణుకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మిగతా 3 మెంబర్స్ దే ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. ఇప్పటి వరకు మేము 7 అక్యూజ్ కి అప్రెంట్ చేయడం జరిగింది. మిగతా 3 అక్యూజ్ అబ్స్కాండింగ్ ఉన్నాం. దాంట్లో ఏ కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య, ఏజ్ 24 years old. అతను ప్రీవియస్ గా ఏ కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య, అతను ఎక్స్ మున్సిపల్ గోపాల్పల్లి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో అతని పైన ఆల్రెడీ 10 కేసెస్ మన పోలీస్ దగ్గర ఉన్నాయి. సో దాంట్లో రౌండ్ షీట్స్ కూడా గోపాల్పల్లి పోలీస్ స్టేషన్ లో మెయింటైన్ చేస్తున్నాము. దాంట్లో కేసెస్ గురించి చెప్పడానికి ఉండే ఒక 353 ఆబ్స్ట్రక్షన్ టు పబ్లిక్ సర్వెంట్, ఎక్స్టార్షన్ కేస్, తర్వాత ల్యాండ్ కేసు కూడా ఉంది. ఓకే Number wait, 1 minute. ఇంకేంటి రిసర్చ్ కోసం 2 క్వశ్చన్స్ ఉంటే పెట్టండి ఇక్కడ. అది మేము పెట్టండి. అంటే అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ. ఆసియా ఖండంలోని రెండవ అతిపెద్ద మార్కెట్ ఎన్నుమాముల వ్యవసాయ మార్కెట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన మిర్చి రైతులు మిర్చి పంట విక్రయించేందుకు వస్తుంటారు. మార్కెట్ తేజ US 341 వండర్ హార్ట్ సింగిల్ పట్టి దేశీ విక్రయించేందుకు రైతులు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు వైరస్ సోకడంతో దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్లకే పరిమితమైంది. గత సంవత్సరం ఎకరాకు 17 నుంచి 20 క్వింటాల దిగుబడి వచ్చింది. అప్పుడు ధరలు 18 నుంచి 25 వేల రూపాయలు క్వింటాల్ తేజ మరియు 341 రకానికి పలికిందని, ఇప్పుడు ఎకరాకు 5 క్వింటాల కన్నా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని మార్కెట్లో క్వింటాల్కు 13,000 నుండి 8,000 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారని, దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 2 ఎకరాలు పెట్టాం. తేజ పెడితే ఏమన్నది తెగులు వచ్చిపోయింది. 5 క్వింటాల చొప్పున వచ్చింది. ఇవాళ 9,500 అడిగింది. ఇయ్యనన్న అంతలనే ఆగింది. ఖరీదు మళ్ళా తీసుకొస్తానని సేటు తీసుకొస్తలేడు. ఇంకా ఇదివరకు కూడా రాలే. తిండి లేదు, తికానం లేదు, ఎండకు పడిస్తాను. ఈరోజు ఎనమామల మార్కెట్ యార్డ్లో ఈ సంవత్సరం సీజన్ స్టార్ట్ అయినా కాచి అధిక మొత్తంలో అంటే ఈరోజే దాదాపు 60 నుంచి 70,000 క్వింటాల్ బ్యాగ్స్ చిల్లీస్ మిర్చి వచ్చింది. రేట్లు కూడా వెరైటీ వైజ్గా తేజాకు 13,550 అయింది. 341కి 13,400, దేశీ మిర్చికి 27,000 క్వింటాల్కి 27,000 అయింది. సింగిల్ పట్టికి 25,000 అయింది. వండర్ హార్ట్కి 16,500 అయింది. దాదాపుగా ఈ సీజన్లో హైయెస్ట్గా ఈరోజే వచ్చింది. కావున రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టు చూసుకున్నామండి. ఇప్పుడు కూడా రేట్ల విషయంలో కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొద్దిగా డౌన్ ఉన్నందున అది కూడా చూసి కొద్దిగా రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలని వ్యాపారస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. కొద్దిగా ఆర్థిక వాళ్ళతో వ్యాపారస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. గ్రేడింగ్ చేసేటప్పుడు కొద్దిగా మంచి పద్ధతులు చేసి రైతులకు న్యాయం జరిగేటట్టు చూడాలని వారికి కూడా కోరడం జరిగింది. మళ్ళీ వాళ్ళతో కూడా
మిర్చి సీజన్ స్టార్ట్ అయినా యాక్చువల్లీ వాళ్ళు సార్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా 3-4 డేస్లో ఒకసారి కూడా మళ్ళీ అరేంజ్ చేసి రైతులకు ఇబ్బంది పెట్టకుండా రేట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ చూసుకోవాలని వాళ్ళతో కూడా మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈసారి మాత్రం పోయినసారి కంటే ఎక్కువగా ఏం లేదు, అదే రేంజ్లో డైలీ 60 వస్తుంది. కానీ ఎక్స్పోర్ట్ తక్కువ పర్సెంటేజ్ ఉన్నందున రేట్లలో ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో రైతులకు ఇబ్బంది పెట్టకుండా కొద్దిగా మంచి రేట్లు ఇవ్వాలని వ్యాపారంలో కోరడం జరిగింది. దొంగల కాదండి, వాళ్ళు లోకల్ మార్కెట్ యార్డ్లో పనిచేసే హమాలీ వర్కర్స్, ఇది దిగుమతి చేసేవాళ్ళు ప్లస్ కటింగ్ చేసి బస్సు కటింగ్ చేసి హమాలీ కావచ్చు. అసలు ఉంటే ఇప్పుడు చూపెట్టారు కాబట్టి మా సిబ్బంది కూడా అప్రమత్తం చేస్తాం. అసలు జరగకుండా భవిష్యత్తు చూస్తామండి. మా స్టాఫ్ పర్యవేక్షణ కూడా పెంచాలని మా సూపరింటెండెంట్ వాళ్ళతో 2 డేస్లోనే మీటింగ్ అరేంజ్ చేసి పెద్ద మనుషులతోనే వాళ్ళ హమాలీ పెద్ద మనుషులు తెప్పించి ఇది ఇటువంటి చేయవద్దని ఒప్పందం చేసుకుంటామని ఆ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారమే మేము అక్కడ ఖమ్మం మాట వేరే మార్కెట్లు పంపినాం. ఇవి జరగడానికి వీళ్ళడానికి మేడం చెప్తేనే అట్లా మాకు హమాలీ ఛార్జెస్ వస్తలేవని వాళ్ళ చెప్పింది. అదేం లేదు, హమాలీ ఛార్జెస్ అనేది ఇస్తాం. ఇటువంటిది మాత్రం టెప్తింగ్ మాత్రం దొంగతనం అనేది చేయవద్దనేది మేము చెప్పి అక్కడికి ఖమ్మం దోలినాము. కేసాపురం చూసి రావాలని వాళ్ళని దోలినాం. అక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ పెద్ద మనుషులతో మీటింగ్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు మా మార్కెట్ యార్డ్లో వచ్చే రైతులకు సెక్యూరిటీ అనేది మా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, మా సూపర్వైజర్ పరీక్షణ ఉంటుంది, డైరెక్టర్ ఉంటారు. అక్కడ వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే కంపల్సరీ మా దృష్టికి తీసుకురామని మేము చెప్పించాము. ఈ పరంగా అయితే ఇప్పుడు మాతోనే వాళ్ళకైతే మా స్టాఫ్తోనే ఎవరికైతే ఇచ్చేస్తున్నాం. ఎక్కడైనా దొంగతనంగా జరిగినట్టు ఇక్కడ ప్రూఫ్ అయితే వాళ్ళ మీద సీసీ కెమెరా కూడా ప్రపోజల్ ఓకే సార్. ఇప్పుడు మీరు పిలిపించి మాట్లాడి అది జరగకుండా చూస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.